ఎవడు కొడితే బాక్స్ బద్దలైద్దో వాడే పండుగాడు అన్నట్టుగా మనకి మహేష్ బాబు డైలాగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్ పరంగా చూస్తే అల్లు అర్జున్ మరి సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన అది సినిమా అనేక విమర్శలు కూడా వచ్చినాయి. క్యారెక్టరైజేషన్ ఒక స్మగ్లర్ని అంతా హైలైట్ చేసేది ఏంది అన్నట్టుగా మన తెలుగు నాట ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు కూడా విమర్శించడం మనం చూసాం. అంటే చురకలు వేయడం, సినిమా హీరోల యొక్క ఇంపాక్ట్ సమాజం పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి క్యారెక్టర్లు చేయకుండా ఇట్లా నెగిటివ్ క్యారెక్టర్లు చేసి దాన్ని హైలైట్ చేస్తే వాళ్ళని ఫాలో అయ్యే ఈ యూత్ అంతా కూడా అదే కరెక్ట్ అని అనుకునే అవకాశం ఉంటుంది కదా. అట్లా చేయటం కరెక్టేనా అనేది గరికపాటి వారి చురకలు వేయడం వెనుక ఉద్దేశంగా నాకు అర్థమైంది. అది నేనైతే కొంతవరకు సమర్థనీయమే అయినప్పటికీ సరే, ఇది ప్యూర్గా కమర్షియల్ ఫార్మేట్లో చేసిన అవుట్ అండ్ అవుట్ 100కి 1000% పక్కా మాస్ కమర్షియల్ క్రైమ్ ఫిలిం ఇది. దీని గురించి దీంట్లో సమాజానికి పనికొచ్చే ఎలిమెంట్స్ కానీ అవి ఇవి మనం వెతికి తీయటం వేస్ట్ అది అనేది నా అభిప్రాయం. మొత్తం మీద బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బద్దలు కొడుతుంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అరే ఈ పుష్ప 2 ఇట్లా ఎరగదీసింది మళ్ళీ ఓవర్కమ్ చేసింది అని కొంచెం ఉడుక్కుంటారు అన్నట్టు. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి. మాది అంటే అనేక విమర్శలు వచ్చినా ఏదొచ్చినా కూడా తెలుగుతో పాటు విడుదలైన అన్ని లాంగ్వేజ్లో కలిపి పుష్ప 2 1800 కోట్ల రూపాయల కలెక్షన్స్ను ఓవర్టేక్ చేసింది అనేది ఆ డేటా అది చెప్తా ఉన్నది. నిజంగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది పుష్ప 2. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఫిల్మ్స్లో 7-8 దేశాల్లో రేటింగ్స్ పరంగా అది విడుదలైన 1 వీక్ పాటు నంబర్ 1 రేటింగ్లో ఉండడం అనేది చూస్తే నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఒక నెగిటివ్ క్యారెక్టరు ఇది ఈ నిజంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత క్రైమ్ ఎంత విచ్చలవిడైపోయింది, దాని యొక్క ఎఫెక్ట్ సమాజం పైన దారుణంగా కనపడుతూ ఉంది. మన తెలుగు నాట కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని హత్యలు ఆత్మహత్యలు వెనక ముఖ్యంగా హత్యలు చేసి వాటిలలో రెఫరెన్షియల్గా వెబ్ సిరీస్లు చూసి అందులో చేసినట్టుగా చేయటం వాటి యొక్క ఇంపాక్ట్ పడతాం. అంటే సినిమా యొక్క ఇంపాక్ట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, మనది పూర్తిగా డెవలప్ అయిన కంట్రీ కాదు, డెవలప్ అవుతున్న కంట్రీ. ఇక్కడ సినిమా హీరోలు వాళ్ళ యొక్క స్టైల్స్ వాళ్ళు అనుసరించేవి వీటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఫాలో అవుతుంటారు. సో ఇక్కడ మంచి కంటే కూడా మంచి శాతం 1% జరిగితే చెడు శాతం 10% జరుగుతుందేమో అనిపిస్తూ ఉంది నాకు. సో ఈ ఓటీటీల్లో వచ్చే ఈ విపరీతమైన క్రైమ్ ముఖ్యంగా ఫారెన్ ఫిలిమ్స్లో ఆ వెబ్ సిరీస్లు అవి చూసి ఇంకా చిన్నపిల్లలతో చూడలేనటువంటి పరిస్థితి, కుటుంబ సమేతంగా చూసేటటువంటి వెబ్ సిరీస్లు సంఖ్య చాలా తక్కువ ఉంటాం. ఈవెన్ ప్రముఖ హీరోలు నటించే సినిమాలు కూడా బూతులు, టూ మచ్ వైలెన్స్, అదేంటంటే కథాధర్మం అంటారు. దే వాంట్ టు మేక్ మనీ, దట్స్ ఇట్. దే ఆర్ నాట్ బోదరింగ్ అబౌట్ సొసైటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, నథింగ్. దే వాంట్ మేక్ మనీ, దట్స్ ఇట్. మనం రాణా నాయుడులో వెంకటేష్ పాత్ర నిజంగా నచ్చలేదు. ఆ హీరోగా ఆయనకున్న ఇమేజ్, ఫ్యామిలీ హీరో ఇమేజ్ వేరు. వెంకటేష్ ఉందంటే ఫ్యామిలీస్ అందరూ చూస్తారు, కానీ అందులో బూతులు అవి ఇవి నిజంగా చాలా విమర్శలు వచ్చినాయి. తర్వాత రాణా నాయుడు 2 కూడా ఏదో రెడీ అవుతుంది, ఇప్పుడు దాంట్లోనే ఏమైనా సవరించారో లేదో తెలియదు. కానీ మొత్తం మీద ఈ ఒక స్మగ్లర్, ఒక నేరపూరితం, వారి స్వార్థమే చూసుకునేటువంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఆ సినిమా కమర్షియల్గా ఈ స్థాయిలో హిట్ అవ్వడం అనేది, అలాగే దాని ఆదరణ అలా చూస్తూ ఉంటే సైకలాజికల్గా ఏంటి అసలు జనాలు ఇటు ఏంటి, ఎందుకు ఇట్లా నెగిటివ్నెస్కి మరి ఎందుకు పట్టం కడుతుర్రు అనేది నిజంగా ఏదైతే మరి ఈ సైకాలజిస్టులే ఎనలైజ్ చేయాలి, అది సామాజిక శాస్త్రవేత్తలు ఎనలైజ్ చేయాలి. అంటే మనుషుల యొక్క ఆలోచన ధోరణి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఇది సమాజం మీద ఏ విధమైన ఇంపాక్ట్ కలిగి ఉంటుంది అనేది మనం వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇదైతే శుభసూచకంగా అనేది నా అభిప్రాయం, యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా, ఒక అనలిస్ట్గా, ఒక రీసెర్చర్గా. సో అనుకుంటున్నారు అనేది, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చర్చలో ఒక భాగంగా మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచింది. అఫ్కోర్స్ యాజ్ ఏ సినిమా ఒక పక్కా కమర్షియల్ మూవీగానే నేను చూస్తున్నా దాన్ని. ఒక విశ్వనాథ్ గారు లాంటి, మణిరత్నం గారు లాంటి, లేదంటే మన శేఖర్ కమ్లా లాంటి, లేదంటే మలయాళం ఫిల్మ్స్ లాగా ఒక సామాజిక బాధ్యతతో చేసేటువంటి సినిమాలుగా నేను పరిగణించట్లేదు దాన్ని. అలాగే మన తొలితరం దర్శకులందరూ కూడా సినిమాలు సామాజిక బాధ్యతతోనే చేశారు. మన తెలుగు లేదంటే ఉంది. ఈ మధ్య కాలంలో ఈ పైత్యం ఎక్కువైంది, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, వాస్తవాలకు దూరంగా కథలు ఉండడం, జీవితాలకు దూరంగా కథలు ఉండడం. ఇదే సుకుమార్ మనకు రంగస్థలం అద్భుతంగా చేశారు.
పాత కథ అయినప్పటికీ ఒక గ్రామ పెద్ద, అక్కడ బీసీ వర్గాల్లో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేయటం, అతనికి లేనిపోని ఒక దైవత్వాన్ని ఆపాదించుకొని ఏది ఆ గ్రామ సర్పంచ్ క్యారెక్టర్ రంగస్థలంలో మరి ప్రజల్ని దోచుకోవటం, ప్రభుత్వ నిధులన్నీ దోచుకోవటం, ఎదురొచ్చుకోవడం, చంపేయటం, ఇట్లా దాన్ని ఎప్పుడో 90s 80s 70sలోనే వచ్చింది ఆ కథ. మన అంటే భారతదేశంలో ఉండే భూస్వామ్య భావజాలంగా వచ్చేటటువంటి కథాంశం అది, పాత కథే. దాన్ని గొప్పగా ఎఫెక్టివ్గా దానికి ఒక రివెంజ్ పెట్టి రామ్ చరణ్ చిట్టుబాబు పాత్రలో అద్భుతంగా మామూలుగా దానికి పొలిటికల్ రిప్రజెంటేషన్స్, కులాల యొక్క రిప్రజెంటేషన్స్, వాళ్ళ డామినెన్స్, దోపిడీ, ఇట్లా ఇన్నోసెన్స్, ఎమోషన్స్, ఇట్లా నవరసాభరితంగా సినిమాని పాత కథ అంశమైనప్పుడు కూడా తన స్క్రీన్ ప్లే దమ్ముతో, తన ట్రీట్మెంట్తో అద్భుతంగా చూపించగలిగిన దర్శకుడు సుకుమార్, మామూలు డైరెక్టర్ కాదు. సో ఆయన మరి ఇటువంటి నెగిటివ్గా చేయడం అనేది క్వశ్చన్ చేయాలి, కొద్దిగా ఆలోచించాలి. మంచి పాత్రల్ని హీరో క్యారెక్టరైజేషన్స్ వరకైనా మంచిగా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది నా స్పెషల్, అంటే ప్రత్యేకంగా నేను ఒక రిక్వెస్ట్ లాగా చెప్తున్న మాట ఇది. అంటే అది ప్రతిదీ సాధ్యం కాదు, వ్యాపారం కమర్షియల్ కోణంలోనే సినిమా చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా పుష్ప 2 ఆ టెక్నీషియన్స్ కానీ లేదంటే వాళ్ళ వర్క్ను మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. మన తెలుగు సినిమా ఈ స్థాయిలో కమర్షియల్గా హిందీ సినిమాలను కూడా కాదని వాళ్ళ సినిమాలను కూడా ఓవర్కమ్ చేసి మరి బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్స్ రాబట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ, బాహుబలికి టికెట్లు అమ్మిన విధానం, ఇప్పుడు పుష్ప 2 మొన్న అమ్మినప్పటికీ ధరల పరంగా చూసినా ఎక్కువ ఉంది కాబట్టి సో ఫ్యాన్స్ ఏమీ పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. ఇది మన ప్రభాస్ ఫ్యాన్స్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బాహుబలి అది నిజంగా అద్భుతంగా రాజమౌళి చెక్కిన గొప్ప ఇది. హీరో క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్ కూడా ఉంటుంది. అందులో త్యాగం ఉంటుంది, దయ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, అన్ని రకాలుగా క్యారెక్టరైజేషన్ గొప్పగా ఉంటుంది. సో కానీ ఇందులో ఏముంది, అతని స్వార్థం, అతను ఎదగడం, అతని పైత్యం, అంటే ఒక క్యారెక్టరైజేషన్ పరంగా క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పుడు ఆ కంపారిజన్గా చెప్పేది. దానికి ఉంది. ఓవరాల్గా అయితే ఒక నెగిటివ్నెస్ అనేది టూ మచ్గా ఇప్పుడు సమాజానికి అది ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉండడం అనేది మానసికంగా, ఆలోచన పరంగా మన సమాజం ఏ విధంగా ఉంది, మన సమాజం అనేది చుట్టూ ఉన్న సమాజాలు కూడా 7 దేశాల్లో ఈ సినిమా నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో టాప్ రేటింగ్లో రావడం అంటే వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. సైకలాజికల్గా ఇది ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రజలు ఎందుకు దీన్ని ఆడియన్స్ ఇంత ఇదిగా రిసీవ్ చేసుకుంటుర్రు అనేది, ఏ విధమైన ఆలోచన ధోరణి సమాజంలో ప్రజల నుంచి వస్తుందంటానికి కూడా ఇది ఒక సంకేతంగా అనిపిస్తుంది నాకు. సరే, అదొక పెద్ద సముద్రం లాంటి విశ్లేషణ కలిగినటువంటిది ఇది. సో సినిమాలు ఇటువంటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, టాక్ ఆఫ్ ది వరల్డ్ అయినప్పుడు దాంట్లో కొన్ని అంశాలైనా కూడా చర్చకు వస్తాయి. సో పుష్ప 2 చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా హీరో క్యారెక్టరైజేషన్ వచ్చింది మన తెలుగు సమాజంలో. ఏమంటారు? నా అభిప్రాయం ఇది, నా అబ్జర్వేషన్ ఇది. ఏదేమైనప్పుడు కూడా ఒక కమర్షియల్ సినిమాను గొప్పగా చేశారు, కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ బ్యాలెన్స్గా ఉంటే అద్భుతంగా ఉండేది అనేది నా భావన. సో మొత్తం మీద అయితే రికార్డులు బద్దలు కొట్టింది. మరి పుష్ప 2 ర్యాంపేజీ అంటున్నారు, మరి ఇంకా అదే స్థాయిలో ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. మొత్తం మీద అయితే తెలుగు సినిమా అంటే ఆషామాషి కాదు, కమర్షియల్ ఫిలిమ్స్ మనల్ని మించి ఉంటున్నాయి అనేది బాలీవుడ్కి స్ట్రాంగ్ ఇండికేషన్స్ మన దర్శకులు సౌత్ వాళ్ళు ఇస్తూ ఉండడం. అందులో మన రాజమౌళి గారు, ఇటు తెలుగు ఇండస్ట్రీ నుంచి సుకుమారు, అట్లాగే అటు కన్నడ ఇండస్ట్రీ నుంచి మరి కేజీఎఫ్ నుంచి ప్రశాంత్ నీళ్ళు, ఆల్రెడీ వీళ్ళందరికంటే ముందు వీళ్ళకి మన సౌత్ ఇండియా నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి శంకర్ గారు ఎప్పుడో ఆయన పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తూ ఇది దక్షిణాదుడు దొమ్మని చెప్పి ఎప్పటి నుంచో ఆయన చూపిస్తూనే ఉన్నారు. మొత్తం మీద అఫ్కోర్స్ సినిమా మంచి సినిమా అయితే నార్త్ సౌత్ వెస్ట్రన్ కొరియన్ ఇదేం ఉండదు. ఇట్స్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్ ఐ ఫీల్. అంత సత్తా ఉంది సినిమాకి. మరి మనం టైటానిక్ వచ్చినప్పుడు మనం ఊళ్ళల్లో బండ్లు కట్టుకొని గ్రామాలలో తెలుగు వెర్షన్లో కూడా వచ్చిందిగా, దాంతో బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని సినిమాలో వెళ్ళి చూశారు. మంచి సినిమాని భాషలకు అతీతంగా ప్రజలు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పడానికి అదొక ఉదాహరణ. అలాగే అవతారం కూడా అద్భుతమైనటువంటి సినిమా. అలాగే మన బాహుబలి కూడా మరి నార్త్ ఇండియాలో కాదు, ప్రపంచ దేశంలో కూడా మరి వాళ్ళు అద్భుతంగా దాన్ని
బ్రహ్మరథం పట్టారు. సినిమాకు ఉండే గొప్పతనం అదే. ఎప్పటికీ సినిమాని మించిన మాధ్యమం ప్రజలు ఎంటర్టైన్ చేసేది ప్రపంచంలో ఇంకేది రాలేదు, వస్తుందని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. ఏది వచ్చినా ఆ సినిమా తరువాతే. ఓటీటీలు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, XYZ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా ఈజ్ సినిమా. సినిమా ఈజ్ ఏ కామన్ మ్యాన్స్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియా. మొత్తం 100-200 దేశాల్లో ప్రపంచంలో ప్రజలకి ఎక్కువగా తెలిసింది కూడా సినిమానే. అది సినిమా పవరు. అలాగే మనలాంటి దేశాల్లో అభివృద్ధి చెందుతున్న ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్న దేశాల్లో సినిమా ద్వారా చాలా మంచి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాజం మీద ఒక పాజిటివ్ వైబ్ను కూడా క్రియేట్ చేయొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. ఆ దిశగా దర్శకులు ఆలోచించాలి. కొంతమంది చేస్తూనే ఉన్నారు. ఇటువంటి దర్శకులు, ప్రతిభావంతులైన దర్శకులు, సినిమాను ఒక యజ్ఞంగా భావించే వాళ్ళు కూడా మన సుకుమార్ కావచ్చు, మన తెలుగులో మరి రాజమౌళి గారు కావచ్చు, అట్లా శేఖర్ కమ్లా గారు ఆల్రెడీ ఆయన సినిమాలు ఇప్పుడు వాస్తవ జీవితాలకి దగ్గరగా ఉంటే మన విశ్వనాథ్ గారి లాగా, కాబట్టి అందులో హ్యాపీ. అలాగే యంగ్ డైరెక్టర్స్ కూడా అట్లా చేస్తూ ఉన్నారు కొంతమంది. సో అది ఇది ఇట్లా చేయగలిగిన అవకాశం ఉంది కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అనేది ఫైనల్గా. మొత్తం మీద అయితే పుష్ప 2 కలెక్షన్ల పరంగా అనేక రకాలుగా దుమ్ము దులిపింది. ఆ వేళ టీం అందరికీ మనం అభినందనలు చెప్పకుండా ఉండలేము. మరి పుష్ప 3 ఎట్లా ఉంటుందో చూద్దాం.